హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో నిన్న పాలు పొంగించుకోవడానికి వెళ్ళామన్నమాట. చూడండి, మా పిన్ని అయితే పూలు కూర్చుతుంది ఇక్కడ. అక్కడ చూడండి, శ్రేయాన్ అయితే ఆడుకుంటుంది. ఇంకా త్వరలోనే షిఫ్ట్ కూడా అయిపోతామన్నమాట. ఆ వ్లాగ్ కూడా తీస్తాను, షిఫ్టింగ్ వ్లాగ్. సో మా శ్రేయాన్ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీరే చూడండి. చూసారు కదా మా పాప ఎంత హ్యాపీగా ఉందో. సో మాకు సృష్టి ఉంది కదా, అట్లానే మా పిన్ని వాళ్ళని రమ్మన్నాం అనమాట పూజ చేయడానికి. సో మా పిన్ని చేయి కూడా చాలా మంచిది అని మా ఒపీనియన్. అందుకని మా పిన్ని వచ్చిందనమాట పూజ చేయడానికి. సో మా పిన్నితోనే పూజ చేపిస్తున్నాం ఇంట్లో. మా కొత్త ఇంట్లో దేవుడికి పూజ ఫస్ట్ మొదటి దీపం మా పిన్ని చేతులతో జరుగుతుందన్నమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వద్దామా అని ఉందన్నమాట మాకైతే. మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఈ రోజు కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేసినాము. మా 1 month నుంచి అంటూనే ఉంటుండే మా పిన్నితోని, పాలు పొంగియడానికి రావాలి నువ్వు అని చెప్పి. సో ఇవాళ అయితే అది అయిపోయిందనమాట. ఇంకా ఫినిష్ అయిపోయింది ఆ కార్యక్రమం అయితే. మధ్యలో ఇవన్నీ ఇష్యూస్ అవ్వడం వల్ల అది డిలే అయిపోయిందనమాట. సో మా పిన్ని కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇబ్బంది అయినప్పుడు ఇల్లు గురించి మాకంటే ఎక్కువ టెన్షన్ పడ్డది మా పిన్ని. మాకు వస్తుందో రాదో ఏమవుతుందో అని చెప్పి చాలా బాధపడ్డది అనమాట. మాకంటే ఎక్కువ తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడైతే. ఇదిగోండి, మా అక్క ముగ్గేస్తుందన్నమాట ముందర. సో మేము ఏం తీసుకెళ్ళడం మర్చిపోయినాం, జాజు గిట్లా అసలు అవన్నీ. సో ఫస్ట్ పసుపుతో వేసి తర్వాత కుంకుమతో వేస్తుందన్నమాట ముగ్గు. చూడండి, మా అక్కకు ముగ్గులు మంచిగా వస్తాయి, నాకు రావు ఇట్లా తిప్పుడు ముగ్గులు. సో మా అక్క అయితే ముగ్గేస్తుంది, మా పిన్ని అయితే పూజ చేస్తుంది. నేను వాళ్ళిద్దరిని చూస్తున్నాను అనమాట. అమ్మవారి ఫోటో చూడండి ఎంత బాగుందో. లక్ష్మీదేవత వెనకాల వినాయకుడు చాలా బాగున్నాడు కదా. సో నాకైతే ఈ ఫోటో చాలా నచ్చింది. ఎందుకంటే మనకి ఇంటి పూజకి మ్యాక్సిమం అందరూ లక్ష్మీదేవతని వినాయకుడినే ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇద్దరు కలిపి ఉన్న ఫోటో తీసుకొచ్చారనమాట మా పిన్ని వాళ్ళు. ఇక్కడ మా పిన్ని అయితే బొట్లు పెడుతుంది దేవుడికి. మా హస్బెండ్ ఇంకా వర్క్ నుంచి రాలేడు. సో పాలు పొంగించడానికి మా హస్బెండ్ ఏం రాలేడనమాట. నైట్ వచ్చిండు తినేటప్పుడు. సో కరెక్ట్గా ప్రసాదం అయిపోయి స్వీట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ వచ్చిండనమాట. ఇక్కడ మా మమ్మీ బియ్యం కడుగుతుంది. ఆయన లేడనమాట ఈ కార్యక్రమంలో. బికాజ్ ఆయనకి లీవ్ ఇయ్యరు కదా ప్రతిదానికి. సో అందుకని ఆయన లేడు. సో మా పిన్ని ఇప్పుడు కుంకుమ పెడుతుంది చూడండి. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. మా ఇంట్లో అందరం చాలా 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 హ్యాపీగా ఉన్నాం. సో చాలా టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మా ఇల్లు మాకు వచ్చేసింది కదా అట్లా అని చెప్పేసి. మాకు సృష్టి ఉండడం వల్ల పూజ చేయడం చాలా రోజులు అయిపోయింది చేయకుండా ఉండి. సో ఇవాళ చూస్తున్నా అనమాట దేవుడి పూజని. అది కూడా మా ఇంట్లో, మా సొంత ఇంట్లో. సో మాకు సృష్టి ఉంది కాబట్టి ఇది ఎట్లయినా మా మమ్మీ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా ఈ పూజ చేపిస్తున్నారు. సో ఇంట్లోకి వెళ్ళే ముందు నార్మల్గా అది కూడా చేసుకోకపోతే ఎట్లా, కొత్త ఇల్లు కదా అట్లా అని చెప్పేసి మళ్ళీ సొంత ఇల్లు. సో రెంటెడ్ హౌస్ అయినా కూడా నార్మల్గా వెళ్ళిపోవచ్చేమో, కాకపోతే కొత్త ఇల్లు ప్లస్ మా సొంత ఇల్లు కదా, కనీసం పాలు పొంగిచ్చి దేవుడికి దీపమైన పెట్టుకోకపోతే ఎలా. అందుకే ఇలా మా పిన్ని వాళ్ళతో పూజ చేపిస్తున్నాం ఇంట్లో. ఇక్కడ మా పిన్ని చెప్తుంది అనమాట, మిడిల్ ఫింగర్తో పెట్టాలంటారు కానీ నాకు మిడిల్ ఫింగర్తో పెట్టడం రాదు, బొట్లు నా చెయ్యి వణుకుతుంది అని చెప్పి చెప్తుంది. వీడియోనే మరి చూడండి, మా అక్క వేసిన ముగ్గు చూపిస్తాం మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఇదిగోండి, మా అక్క ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గులో పువ్వులు కూడా పెట్టేసింది అనమాట. సో రోజు ఇంటి ముందు ఇట్లా చక్కగా ముగ్గేసుకుంటే బాగుంటుంది కదా. కారిడార్లో ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నామన్నమాట. చీకటిగా ఉంది. సో ఫస్ట్ డే కదా భయం అవుతుంది. ఫస్ట్ డే అందరు ఉన్నారు కాబట్టి మాకు అంత భయం అవుతలే. కాకపోతే మేము ఒక్కరు ఇంట్లో ఉండాలంటే ఉండలేం. అందరు వస్తే అందరు సౌండ్స్ వినబడితే పర్లేదు, ఏం కాదు. కానీ ఇట్లా ఒక్కరు ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా చీకటి ఉంది ఇక్కడ. మా ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో. మొత్తం శ్రేయాన్వి పాప సంగతి అన్నమాట ఇదంతా. అన్నీ తీస్తుంది, అన్నీ చదువుతుంది, మొత్తం అన్నిటితోనే ఆడుతుంది. చూడండి ఇక్కడ ఫోన్లో ఎలా మాట్లాడుతుందో.
తను మాట్లాడిందే కాకుండా వాళ్ళ పెద్ద మమ్మీకి కూడా ఇస్తుందన్నమాట. మాట్లాడు, ఫోన్ వచ్చిందని చెప్పి మమ్మల్ని ఇట్లనే పిలిచి ఊకే సతాయిస్తూనే ఉంటుంది తను. సో మా పిన్ని వాళ్ళు కిందికి వెళ్ళినారు. సో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో వెనకాల నుంచి మళ్ళీ పిలిచింది చూడండి నన్ను. ఆ ఫోన్ నేను మాట్లాడాలంట, మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎట్లా పరిగెడుతుంది చూడండి. ఇజ్జు 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 ఇజ్జు. ఇల్లు నచ్చిందా శ్రేయాన్వి? ఇల్లు నచ్చిందా నీకు? చూపు ఉందా? అమ్మ నువ్వు బొత్తు పెత్తోలే అమ్మ, నువ్వు బొత్తు పెత్తోలేవు. బొత్తు పెత్తోవా? బొత్తు పెడతావా? కిసి హాయ్ గైస్ చెప్పు. ఇక్కడ 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 వీళ్ళకి కిసి. నీ ఫోన్కి ఇస్తున్నావా? ఫోన్ కింద పెట్టినావా? అమ్మా అమ్మా. థ్యాంక్ యూ శ్రేయాన్వి, థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాన్వి. ఫైనల్గా కొత్తింట్లో మేము మొదటి దీపం పెడుతున్నాం అనమాట. సో మేము దేవుడు అవి ఉంటాయి కదా దీపాంతలు, అవి మర్చిపోయినాం. అయితే శ్రేయాన్వి కోసము వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఆడుకునే కిట్ ఉంటుంది కదా, అన్ని సామాన్లు వస్తాయి అందులో. సో అది తీసుకొచ్చిరనమాట. అందులో స్టీల్ది ఉండే కొత్తది. సో దాన్ని కడిగి అందులో ఆయిల్ పోసి దీపం పెడుతున్నాం అనమాట. శ్రేయాన్వి బొమ్మలను అట్లా యూజ్ చేసుకున్నాం మేము. సో అదైతే వాడంది ఉంటుంది కదా, అందుకని చెప్పి అది దాంట్లో దీపం పెట్టినాం ఇంకా దేవుడికి. ఆ గిన్నె ఒకటే రావడం వల్ల ఆ ఒకటే గిన్నెలో 2 ఒత్తులు పెట్టి దీపం పెట్టేసింది అనమాట. సో ఇట్లాంటి క్రియేటివిటీ ఐడియాస్ కూడా వస్తాయి మాకు అప్పుడప్పుడు. ఇంకా గిన్నెకి స్టవ్కి బొట్లు పెట్టేసి పాలైతే పొంగిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. చూడండి పాలు ఎంత చక్కగా పొంగాయో. ఎంత మంచిగా పొంగితే అంత మంచిదన్నమాట మన ఇంటికి. ఇంకా పొంగించిన పాలతో స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. సో దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదం పెట్టాలి కదా, సో సేమియా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మా వాళ్ళు. గుమ్మం దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా, సో మా మమ్మీ అగరబత్తులతో హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడుతుందన్నమాట.
చేసిన ప్రసాదాన్ని దేవుడికి పెట్టేసి మేము కూడా తినేసాం. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.